వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన మనిషికి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటే చాలు అంటారు. అయితే సాధారణ మనిషికి 7 గంటల నిద్ర సరిపోతుంది. అయితే కొంతమంది మధ్యాహ్నం పడుకొని రాత్రి లేట్గా నిద్రపోతుంటారు. ఇంతకీ మధ్యాహ్నం నిద్ర మంచిదా? చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ కునికేసే అలవాటు ఉంటుంది. అంతెందుకు, పొట్ట నిండా తిన్నాక ఇంట్లో ఖాళీగా ఉంటే మనకైనా సరే ఆవలింతలు వస్తాయి, నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా కాదా అంటే, ఓ పావు గంట నుంచి అరగంట లోపు నిద్రపోతే దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది, అలసట దూరం అవుతుంది, ప్రశాంతత లభిస్తుంది. అందుకనే దీన్ని పవర్ నాప్ అంటారు. అంతవరకు ఓకే గాని అంతకంటే ఎక్కువసేపు నిద్రపోతే మాత్రం దానివల్ల అనారోగ్యాలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య పగటి నిద్రకు మంచి సమయం అని చెప్తున్నారు నిపుణులు. చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారు గరిష్టంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. అదే సాధారణ వ్యక్తి అయితే గరిష్టంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. అంతకు మించి నిద్రపోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతాయి. సాధారణ వ్యక్తి మధ్యాహ్నం పూట అరగంట కంటే ఎక్కువ సమయం నిద్రించకూడదు. దాని ప్రభావం రాత్రి నిద్ర మీద పడుతుంది. రాత్రి నిద్ర తగ్గిపోయి అది క్రమేపీ నిద్రలేమికి దారి తీయవచ్చు. పగటిపూట ఎక్కువగా నిద్రించే వారిలో మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా 20% గుండెపోటు వచ్చే ప్రమాదం, 25% పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రిపూట తగినంతగా నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే పగటి నిద్రను తగ్గించుకోవడం, రాత్రి నిద్రను పెంచుకోవడం అవసరం. తిన్న తర్వాత మరీ ఎక్కువసేపు పడుకోవడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు రాత్రులు సరిగ్గా నిద్రపోరు కాబట్టి అప్పుడు ఆకలై ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. దీనివల్ల కొవ్వులు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతాయి. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. దీని వెంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయట. దీంతో రకరకాల గుండె సంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు. మధ్యాహ్నం పూట నిద్రపోవాలని అనిపిస్తే దాన్ని తక్కువ సమయానికే పరిమితం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.